ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. లేఖనముల సాక్ష్యం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతము. ఈనాటి ముఖ్యాంశము జీవవాయువు అనగా ప్రాణవాయువు యొక్క అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జీవవాయువు అనగా మన సైన్స్ ప్రకారం మనం ఆలోచిస్తున్నట్లయితే ఆక్సిజన్, దీని ఫార్ములా O2. ఈ ఆక్సిజన్ అనే పదాన్ని హాస్పిటల్స్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే ప్రాణవాయువు అని సహజంగా అందరం మాట్లాడుకునే భాష. ఈ యొక్క జీవవాయువు గురించి మనం ఈరోజు ధ్యానిస్తుండగా ముందుగా కొన్ని మాటల్లో మనం ఆలోచిద్దాం. ప్రకృతిలో దేవుడు అనేకం సృష్టించాడు. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, సముద్రము, గాలి, ఇలాగా పంచభూతాలు, ఆకాశము, పంచభూతాలు దేవుడు సృష్టించాడు. దేవుడు ఈ పంచభూతాలు సృష్టించి మన్ని ఆస్వాదించమన్నాడు ఉచితంగా. అది కూడా ఉచితంగా. గాలి ఉచితమే, నీరు ఉచితమే, వెలుగు ఉచితమే. ఇలాగా పంచభూతాలన్నీ కూడా మనకు ఉచితంగా సేవ చేస్తున్నాయి. భూమి నుంచి వచ్చే పంట కూడా మనకి ఉచితంగానే దేవుడు ప్రారంభంలో అనుగ్రహించాడు. మనిషి పాపం చేసిన తర్వాత మనిషికి స్వార్థం పెరిగిపోయింది. ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోయిందో, తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని రాను రాను తరాలు గతించిపోయిన తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ధనాన్ని సృష్టించుకొని దేవుడు ఏదైతే ఉచితంగా ఇచ్చాడో, ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, చెట్లు కావచ్చు, ప్రకృతిలో ఉన్న భూమిలో ఉన్న సంపద కావచ్చు, అన్నీ కూడా ప్రతిదానికి విలువ పెట్టడం మొదలెట్టాడు. ఎప్పుడైతే విలువ పెట్టాడో వాటిని అమ్మటం కొనసాగించాడు. ఈరోజు నీరు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి, నీళ్ళ బాటిల్ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఆఖరికి గాలి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉచితంగా ఇచ్చిన గాలి పీల్చాలి, కానీ సిలిండర్ల రూపంలో అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక దేవుని పిల్లలారా, ఇదంతా కారణం మనిషి చేసిన పాపం, ఆ పాపంలో వచ్చిన స్వార్థం. ఈ పాపంలో ఉన్న ఈ స్వార్థాన్ని ఉపయోగించుకొని మనిషి ప్రతిదీ కూడా, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చింది ప్రతిదీ కూడా అమ్మటానికి, అమ్మి డబ్బు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, ప్రజల్లో ప్రత్యేక సంపాదించుకోవాలి అనే దురుద్దేశం గలవాడే ఉన్నాడు. అంటే దేవుడు సృష్టి చేశాడు. దేవుడు చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. ఈరోజు సూర్యుడిని కూడా ఒక చైనా వాడు ప్రతి సృష్టి చేయాలని చెప్పేసి ప్రయోగాలు చేస్తున్నారు. కనుక దేవుని పిల్లారా, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా దేవుడు మనిషి ఒక పక్షిని చూసి విమానాన్ని తయారు చేశాడు. అలాగే సముద్రంలో చేపను చూసి ఓడను తయారు చేశాడు. మనిషిని చూసి రోబోట్ని తయారు చేశాడు, కంప్యూటర్ని తయారు చేశాడు. అలాగే కన్నును చూసి కెమెరా తయారు చేశాడు. ఈరోజు మన సెల్ ఫోన్లో వాడే కెమెరాలు, వీడియో కెమెరాలు కావచ్చు, ఇలాంటిగా అనేక వస్తువులు, ఒక గుర్రాన్ని, ఒక ఏనుగును, ఒక ఒంటిన చూసి ఒక వాహనాన్ని తయారు చేశాడు. అంటే వీటికంటే ఎక్కువ వేగంగా పరిగెత్తాలని. కనుక దేవుని పిల్లారా, ప్రతిదీ కూడా ప్రతి సృష్టి చేసుకొని వాటి మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. అలాగే ధనం, దేవుడు కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుక దేవుని పిల్లారా, ఈరోజు మనం ఈ జీవవాయువు అనే విషయం మీద కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాము. ఆది కాండములో మనం 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, నాసికారంధ్రంలో జీవవాయువు అన్నాడు. నాసికారంధ్రం అంటే ముక్కులో జీవవాయువు దేవుడు ఎలాగా ఊదాడో చెప్తున్నాడు.
దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. నరుడు జీవాత్మాయను అని రాయబడింది. ఈ మాటగా మనం జాగ్రత్త చూసినట్లయితే మన నిత్యము మనం పీలుస్తున్న గాలి, మన ముక్కు ద్వారా నిత్యం మనం పీల్చే గాలి. ఆ గాలి లేకపోతే మనం బ్రతకలేం. ఆ గాలి అనునిత్యం ఉండాలి. భోజనం లేకపోయినా కొన్ని రోజులు ఉండగలము. నీళ్లు లేకపోయినా కొన్ని రోజులు ఉండగలం. గాలి లేకపోతే కొన్ని నిమిషాలు కూడా మనం ఉండలేం. ఒక నిమిషం తర్వాత మనం పడిపోయే పరిస్థితి వస్తది. అలాంటి నిమిషం తర్వాత మనం పడిపోయే పరిస్థితి వస్తది కాబట్టి నిమిషానికి కావాలి. క్షణం కావాలి కాబట్టి దేవుడు అది ఉచితంగానే ఇచ్చాడు. ఆహారాన్ని సంపాదించుకున్నట్టు, నీళ్లు సంపాదించుకుని నీరు కోసం వేచి చూసినట్టు, ఆహారం కోసం వేచి చూసినట్టు గాలి కోసం ఎదురు చూసే పరిస్థితి కాదు. క్షణం మనం గాలిని పీల్చాల్సిందే. కనుక దేవుని పిల్లారా, ఈ గాలి అల్లంట అవసరం. ఈ గాలిలో అనేకమైన వాయువులు ఉన్నాయి. నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, హీలియం ఇలాంటి గ్యాసెస్ అంటే వాయువులు చాలా ఉన్నాయి. అనేకమైన రకములైన వాయువుల సమూహమే ఈ గాలి. ఈ గాలిలో మనం పీల్చేది ఆక్సిజన్. మనం అప్పుడప్పుడు చూడండి, మనం బండి ఒక కార్ వేసుకెళ్ళినప్పుడు లేకపోతే స్కూటర్ వేసుకెళ్ళినప్పుడు టైర్‌లో గాలి కావాల్సొస్తది. టైర్‌లో గాలి లేకపోతే ముందు ప్రయాణించలేం. ఆ గాలి మామూలు గాలి అది. గాలి కొట్టుకుంటాం. పెట్రోల్ బంక్‌కెళ్తే వాళ్ళు గాలి ఫిల్ చేస్తారు. అట్లాగే సైకిల్ గాలి గూడా. సైకిల్ టైర్ కూడా గాలి గావాలి. నడవాలంటే గాలి గావాలి. అటువంటి గాలిని అటువంటి గాలిలో మనం పీల్చే గాలి ఆక్సిజన్. ఆక్సిజన్ మనకు కావాలంటే దేవుడు మనకిచ్చాడు ఎలాగా? తన నోటి ద్వారా ఊదాడు. మన నాసికారంధ్రంలో, మన ముక్కులో గాలి ఊదాడు. ఆ గాలి ఇప్పటి వరకు కూడా మనం బ్రతికున్నంత కాలము ఆ గాలి పీలుస్తానే ఉంటాం. ఆ గాలి లేకుండా మనం బ్రతకలేం. ఎందుకంటే ఆ గాలి సరఫరా చేసేది దేవుడే. వాటికి నిత్యం సరఫరా చేయాలి అంటే దేవుడు భూమి మీద చెట్లను పెట్టాడు. ఈ చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డయాక్సైడ్ పీలుస్తాయి. కార్బన్ డయాక్సైడ్‌ని చెట్లు పీల్చేసి అవి ఆక్సిజన్ మనకు అందిస్తాయి. మనం పీల్చే గాలిని అవి అందిస్తాయి. అటువంటి చెట్లనే నరికేసేసి పట్టణాలు కట్టేస్తున్నాడు, ఫ్యాక్టరీలు కట్టేస్తున్నాడు, రోడ్లేస్తున్నాడు. కానీ మనిషి స్వార్థం పెరిగిపోయి భూమి మీద చెట్లు లేకుండా ఆఖరికి అమెజాన్ అడవులు తగలబడిపోతున్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్న అడవులు తగలబడుతున్నాయి. ఎన్నో పట్టణాలు కట్టాలంటే రోడ్డు పక్కన ఉన్న చెట్లు, పొలంలో ఉన్న చెట్లు పడగొట్టేస్తున్నారు. కనుక దేవుని పిల్లారా, ఈ గాలి ఎంత అవసరం అంటే మనిషికి ఈరోజు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉచితంగా వచ్చే గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనిషి స్వార్థపరుడైపోయాడు. దేవుని గురించి ఆలోచించని పరిస్థితికి వచ్చేసాడు. ఈ గాలి నిత్యం మనం పీల్చే గాలి ఎవరిస్తున్నాడు అనే ఆలోచన లేకుండా ఉంది. ఆ దేవుణ్ణి స్తుతించడం గాని, ఆ దేవునికి కృతజ్ఞత చెప్పడం గాని ఏమీ లేకుండా సంపాదించుకోవడం, తినటం, పడుకోవడం, ఇల్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, జీవితాన్ని సుఖపెట్టుకోవడంలో ఉన్నాడే గాని మనిషి దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థించటము, ఆయన మాటలు చదువుకోవడం ఇలాంటి ఆలోచనలన్నీ కోల్పోయాడు. తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించుకుంటున్నాడు. స్వార్థం పెరిగిపోయింది. కనుక దేవుని పిల్లారా, మరో మాట ఏమంటున్నాడంటే యెషయా గ్రంథంలో మరో మాట చూద్దాం. క్రింద మాట, ఎన్నిక లేని మనిషి. ఎందుకు మనిషిని ఎందుకు ఎన్నిక చేయాలి దేవుడు? చూద్దాం. తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును? యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? మనిషిని దేంట్లో లెక్క పెట్టాలి? ఏ విషయంలో వెలిగివ్వాలి అతనికి? నాసికారంధ్రములో ప్రాణవాయువు ఉంటేనే మనిషి. ఆ వాయువే లేకపోతే మనిషి కాదు. ఆ వాయువే లేకపోతే మనిషి కాదు. వాయువు ఉన్నంత సేపే మనిషి తింటాడు, తిరుగుతాడు, మాట్లాడతాడు, పని చేస్తాడు. ఈ కాళ్ళు చేతులు పనిచేయాలంటే ఆ వాయువు ముక్కులో నుంచి
ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అది పనిచేస్తే ప్రతి శరీరంలో, ప్రతి నరంలోనూ రక్తంలో కలిసి ఆక్సిజన్ రక్తంలో కలిసి ఉంటేనే మనం పని చేయగలుగుతాం. బ్రతకగలుగుతాం. కనుక దేవుని పిల్లారా, ఈ గాలి లేనిదే మనం ఉండలేం. అందుకని అంటున్నాడు, ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చునో గాలిచ్చిందెవరు? పీల్చటానికి గాలిచ్చిందెవరు? దేవుడు. నిత్యం అది క్షణం నీకు అవసరం కాబట్టి, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు నువ్వు బ్రతికున్నంత కాలం అవసరం కాబట్టి, నీకు ఆ గాలి ఉచితంగా ఇస్తున్నాడు. నువ్వు కొనుక్కొనొచ్చి పీల్చే వరకు నువ్వు ఉండలేవు. ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి నువ్వు పీల్చుకునే వరకు ఉండదది నీ ప్రాణం. కనుక ఉచితంగా దేవుడు ప్రకృతిలో పెట్టేశాడు. ఈ ప్రకృతిలో పెట్టిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా దేవుడిని మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కనుక దేవుని పిల్లారా, ఈరోజు గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితొచ్చింది. ఎంతోమంది పేషెంట్లు హాస్పిటల్‌లో గాలి లేక, ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు. ఆక్సిజన్ రావాలి అంటే ప్రతి హాస్పిటల్‌లో కూడా, ప్రతి జిల్లాలో కూడా ఆ యొక్క ఆక్సిజన్ సప్లై ఉండాల్సిన పరిస్థితొచ్చేసింది. ఆక్సిజన్ ప్లాంట్స్ ప్రతి జిల్లాలో పెట్టాల్సిన పరిస్థితొచ్చేసింది. మన చుట్టూ ఉన్న గాలే, మనని ఆవరించున్న గాలే, మనలో ఉన్న గాలే మనకే దొరకని పరిస్థితొచ్చేసింది. కారణం ఏంటి? మనిషి యొక్క అవిధేయత. ఏ విషయంలో కూడా మనిషి దేవుని మాట వింటలేదు. అంచేత దేవుడు ఉచితంగా ఇచ్చే గాలిని కూడా వెనక్కి తీసుకుంటున్నాడు. ఊపిరాడక మనిషి హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నాడు. ఊపిరాడక హాస్పిటల్ ఎళ్ళేసి ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే ఆక్సిజన్ దొరకని పరిస్థితి. విదేశాల నుంచి ఇటు సింగపూర్, మలేషియా, ఇజ్రాయెల్ ఇతర దేశాల నుంచి కూడా ఆక్సిజన్ విమానాల్లోనూ తెప్పించుకోవాల్సిన పరిస్థితొచ్చేసింది. ఏ విషయంలో లెక్క పెట్టాలి? అదంటాడు, ఎన్నిక లేని మనిషి అంటున్నాడు. నాసికారంధ్రములో వాయువుని, ప్రాణవాయువుని కలిగిన ఈ యొక్క మనిషిని ఏ విషయంలో ఎన్నిక చేయొచ్చు అని యెషయా గ్రంథంలో రాయబడింది. ఎన్నికెందుకు చేయాలి? దేవుడిస్తుంది. మనం దేవుడికి ఏం ఇవ్వట్ల. ఎవరైనా జీతగాడు ఉన్నాడనుకోండి, జీతగాడికి జీతం ఇస్తాం. పని చేసుకున్నాడు, జీతం ఇస్తాం, పంపించేస్తాం. జీతగాడు ఏ యజమాని కూడా నెత్తి మీద పెట్టుకోడు. పని చేశాడు, డబ్బులిచ్చాడు, పంపించేస్తాడు. బెచ్చగాడినైనా అంతే. అన్నం పెట్టి పంపించేస్తాడు. అంటే పేదవాడన్నా, బెచ్చగాడన్నా ధనవంతుడికి లెక్కలేదు. ఇచ్చి పంపించేస్తాడు. ఎదురు తిరిగితే మాత్రం శిక్షిస్తాడు. కాబట్టి సమస్తము కలిగిన దేవుడు, ఆయన మీద మనం ఆధారపడుతున్నాం గానీ, మన మీద ఆయన ఆధారపడట్లేదు. మనం ఎన్నిక లేని వారం. ఆయన గాలి వెనక్కి తీసుకుంటే మాత్రం చనిపోతాం. మనమే కాదు, పక్షులు, చెట్లు, జంతువులు, సముద్రంలో చేపలు కూడా దేవుడి మీద ఆధారపడ్డాయి. మనం కూడా ఆధారపడ్డాం. కానీ అది గుర్తించట్లే మనం. మనం కూడా దేవుడి మీద ఆధారపడ్డాం. కానీ ఇస్తుంది దేవుడు అని చెప్పేసి ఏనాడు గ్రహించలేకపోతాం. కానీ పక్షులు గ్రహిస్తున్నాయి, జంతువులు గ్రహిస్తున్నాయి, సముద్రంలో చేపలు గ్రహిస్తున్నాయి, భూమి మీద చెట్లు గ్రహిస్తున్నాయి. సృష్టిలో అన్నీ గ్రహిస్తున్నాయి గానీ, జీవరాశులన్నీ గ్రహిస్తున్నాయి గానీ, మనిషి మాత్రం దేవుడు ఈ యొక్క జీవవాయువుని ఇస్తున్నాడు, ప్రాణవాయువు ఇస్తున్నాడు. అంచేత ఊపిరి ఉంది అనే ఉద్దేశం, ఆలోచన లేకుండా పోయింది. కొన్ని మాటలు ఈ జీవరాశుల గురించి కూడా కొన్ని మాటలు చూద్దాం. పిల్లలకు తండ్రి కనిపించకపోతే ఎంత బాధగా ఉంటుందో, అదే బాధ మనిషికి గావచ్చు, జంతువులకు గావచ్చు, పక్షులకు గావచ్చు, సముద్రంలో చేపలు గావచ్చు. దేవుడు తన మొహం మరుగు చేసుకుంటే అంతే కలత చెందుతాయి. ఆ మాట ఇక్కడ చూద్దాం. కీర్తన గ్రంథము 104:29లో నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటిని ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును అన్నాడు. ఈ మాట చూద్దాం. ఊపిరి తీసివేసినప్పుడు ప్రాణములు విడిచి మంటి పాలగుదును. దానికన్నా ముందు చెప్పిన మాట ఏంటి? నీ ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడును అన్న మాట చూద్దాం. ఎందుకు కలతపడతాయి?
అవి ఎందుకు కలత పడతాయి? జీవరాశులు దేవుడు మొహం మరుగు చేసుకుంటే ఎందుకు కలత పడతాయి? పిల్లలకి తల్లిదండ్రులు కనిపించలేదనుకోండి, ఏదైనా ఊరెళ్లారు. పిల్లలు తల్లిదండ్రుల కోసం బాధపడతారు, ఎదురు చూస్తారు, ఏడుస్తారు. అదే తల్లిలో తండ్రో చనిపోయాడనుకోండి, ఇంకా బాగా ఏడుస్తారు. ఎందుకంటే జీవితంలో మళ్ళా తండ్రి మొహం చూడం, తల్లి మొహం చూడం అనే ఉద్దేశంతో ఏడుస్తారు. ఆ విధంగా తల్లి గాని, తండ్రి గాని కనిపించకుండా ఊరెళ్ళి వారం 10 రోజులకి, అది నెల రోజుల తర్వాత వస్తే ఎంత బాధపడతారో, అసలు చనిపోతే ఇంకెంత బాధపడతారో, వేదన వేదన పడతారో. జీవరాశులన్నిటి కూడా దేవుడు తన మొహం మరుగు చేసుకున్నప్పుడు అంతే కలత పడతాయి. ఆ గ్రహింపు మనిషికెందుకు ఉండట్లేదు? అవి నిత్యము దేవుని స్తుతిస్తాయి. ఒక చెట్టు కావచ్చు, పక్షి కావచ్చు, సముద్రం చేప కావచ్చు, అడవిలో జంతువులు కావచ్చు, మన ఇంటి దగ్గర పెంచుకునే కుక్కలు, కోళ్ళు కావచ్చు, ఏ జంతువైనా సరే. అవి కలత చెందుతాయి. మనిషికి ఎటువంటి దిగులు లేకుండా ఉంది. ఎందుకంటే అవి నిత్యము దేవుడిచ్చే శ్వాసము పీలుస్తా ఉన్నాయి. అవి పీల్చబట్టే బ్రతుకుతున్నాయి. కనుక దేవుని పిల్లలారా, ఆ జీవవాయువు ఈరోజు కరువైపోయింది. హాస్పిటల్స్‌లో కూడా కొన్ని చోట్ల హాస్పిటల్‌లో సప్లై చేస్తున్నప్పుడు ఆ వాయువు అందక చనిపోయిన వారున్నారు. ఆక్సిజన్ హాస్పిటల్‌లో సప్లై అవుతా కూడా హాస్పిటల్‌లో ఆ ఆక్సిజన్ లీక్ అయిపోయి ఆ పేషెంట్‌లకి అందని పరిస్థితొచ్చేసింది. ఎందుకొచ్చింది ఆ పరిస్థితి? మధ్యన ముంబైలో, గుజరాత్‌లో అనుకుంటాను. విపరీతమైన తుఫానొచ్చేసి కోవిడ్ సెంటర్స్ అన్నీ కూడా ఆ తుఫాన్‌లో ఏసిన టెంట్‌లన్నీ ఎగిరిపోయినాయి. అంటే వాళ్ళు బాగుపడటం గూడా దేవుడికిష్టం లేదు. బాగుపడి ఏం జేస్తారు? బ్రతికేం జేస్తారు? బతికున్నన్నాళ్ళు వాళ్ళు దేవుడిని స్తుతించలేదు. కోవిడ్ సెంటర్‌లో ఉండి, హాస్పిటల్‌లో ఉండి, బెడ్‌లో ఉండి గూడా వాళ్ళు దేవుడిని జ్ఞాపకం చేసి నాకెందుకు ఈ దుస్థితొచ్చింది? మారు మనసు లేదు. పశ్చాత్తాపం లేదు. ఊరికే వచ్చే గాలిని నేను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? రోజుకి ఒక సిలిండర్‌కి 50,000, ₹1,00,000 ఎందుకు చెల్లించాల్సొస్తుంది? ఊరకే వచ్చే నీరు, ఊరకే వచ్చే గాలి, ఊరకే వచ్చే వెలుగు, వీటన్నిటికి ఈరోజు మనం డబ్బులు కట్టి ఒక వెలుగైన ఇంట్లో వెలుగైనా సరే బల్బుకి మనం పే చేస్తున్నాం. గాలి కొనుక్కోవాల్సొస్తుంది, నీరు కొనుక్కోవాల్సొస్తుంది. ఎందుకు ఈ దుస్థితి? మనిషి పాపంలో మునిగిపోయాడు. డబ్బుకు ఆశపడి దేవుడిని మర్చిపోయాడు. కనుక దేవుని పిల్లారా, ఇలాంటి పరిస్థితి మనిషికి రావడానికి కారణం ఆయన మనిషి చేసే పాపం. ఇంకా మరికొన్ని మాటలు చూద్దాం. దేవుడు ఒక మనిషి కాదు, ప్రపంచ ప్రజలందరికి కూడా తన యొక్క జీవవాయువుని అనుగ్రహించి సుమారు ఇప్పుడు ప్రపంచ ప్రజలు 8,00,00,000 మందున్నారు. ఈ 8,00,00,000 మంది సారీ 800,00,00,000 మంది. ఈ 800,00,00,000 మందికి ప్రజ ప్రజలు వాళ్ళకి జనసంఖ్య పెరిగిపోయింది. మరి వీళ్ళందరికీ గాలి సప్లై చేయాలంటే దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే ఈ యొక్క జీవరాశులకి గాలివ్వాలి. చెట్లకి గాలివ్వాలి. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి గాలివ్వాలి. ఈ గాలి దేవుడు ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాడు? దేవుడి యొక్క ప్రణాళిక చాలా గొప్పది. ఆఖరికి చనిపోయిన వారిని కూడా తిప్పి లేపగలిగే శక్తి గల దేవుడు. చనిపోయిన తర్వాత డాక్టర్స్ ఇంక తీసుకెళ్ళిపోండి అంటారు. దాని తర్వాత చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి సమాధి చేస్తాం. కానీ సమాధుల్లో ఉన్న వాళ్ళని కూడా తిప్పి లేపగలిగే శక్తి దేవుడికుందంటే, ఆయనున్న శక్తిని మనం వర్ణించలేము, నోటితో చెప్పలేము. అలాంటి సందర్భాన్ని ఈరోజు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాటుంది. ఆ మాట ఈరోజు మనం చదువుకుందాం. ఎముకల లోయలో యెహోవా వాక్కు. ఎముకల లోయలో యెహోవా వాక్కు. ఎముకలు అనేకములు లోయలో ఉండెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని నేనంటిని. ఇక్కడ యెహెజ్కేలు మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలుని దేవుడు అడిగాడు. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని.
నీకే తెలియని ప్రభువా అని తిరిగి దేవునికి సమాధానం చెప్పాడు. అప్పుడు దేవుడు యెహెజ్కేలుకి చెప్పిన మాట ఏంటంటే, కింద రాయబడింది, యెహెజ్కేలుకు యెహోవా ఆజ్ఞ. అందుకాయన దేవుడు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించెదను అనే మాట చెప్తాను చూడండి. కనుక ఎముకలను, ఎముకలను ఎండిపోయిన ఎముకలు కూడా అవి కూడా. వాటిని తిరిగి బ్రతికిస్తానని దేవుడు యెహెజ్కేలుకి చెప్తున్నాడు. ఆ ఎముకలతో మాట్లాడు. ఆ ఎముకలతో మాట్లాడితే అవి లేచి నిలబడతాయి. అవి నిలబడిన తర్వాత వాటిలో ప్రాణం నేను ఊదుతాను. అప్పుడప్పుడు చూడండి, మనం ఇల్లు కడతాం. ఇల్లు కట్టేటప్పుడు మెటీరియల్ తీసుకొచ్చి ఆ స్థలంలో పోస్తాం. ఏమా మెటీరియల్? ఇసుక, రాళ్ళు, ఇనుము, సిమెంటు, అలా కొన్ని గులకలు, ఇలాగా ఆ ఇంటి పునాదులు, గోడలు, పైన స్లాబ్ ఎయటానికి ఇవేమేమి అవసరమో ఆ మెటీరియల్ అంతా కుప్పగా పోస్తాం. ఇసుక కుప్ప ఒకటి, రాళ్ళ కుప్ప ఒకటి, సిమెంట్ బస్తాలు కొన్ని, నీళ్లు, ఐరన్ ఇలా అన్నీ తీసుకొచ్చి పెడతాం. అది చూస్తున్నప్పుడు మనకి ఒక రా మెటీరియల్ అదంతా. అదంతా ముడి పదార్థంగా ఉంటది. దాన్ని ఒక రూపానికి తీసుకురావాలంటే దాన్ని కట్టేవాడు ఇసుక, సిమెంట్‌ని కలిపి ఆ రాళ్ళనన్నీ సమకూర్చి, పునాది వేసి, దాని పునాది నుంచి పైన గోడలు లేపి, దాని తర్వాత స్లాబ్ ఏసి, ఒక రూపాన్ని తీసుకొస్తే ఒక ఇల్లులా కనిపిస్తది. అప్పుడు దాకా బయట రా మెటీరియల్ అంటే ముడి పదార్థములుగా ఉన్న ఇటుక, సిమెంటు, ఐరన్, గులకరాళ్ళు ఇవన్నీ కూడా ఒక రూపానికొస్తాయి. అలాగే దేవుడు ఇక్కడ చెప్పే మాటేంటంటే, ఎముకలన్నీ కూడా నేను సమకూర్చి అక్కడ ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు యెహెజ్కేలుని. యెహెజ్కేలు ఎముకల లోయలో తీసుకెళ్ళినప్పుడు అక్కడనే ఎముకలు కనపడ్డాయి. పుట్టి ఎముకలు, పుర్రెలు, కాళ్ళ ఎముకలు, పాదాల ఎముకలు, మోచేతులు, భుజాలు, ఇలాగా పుర్రెలు ఇలా అన్నీ కూడా కనిపించినాయి. కనిపించినప్పుడు యెహెజ్కేలు చెప్పిన మాట, వాటితోని మాట్లాడితే వాటన్నిటిని కూడా సమకూర్చి నేను ఏం చేస్తానంటే ఒక ఆకారం తయారు చేస్తాను. ఆకారం తయారు చేసి వాటిలో నీ జీవాత్మను ఊదుతాను. తిరిగి బ్రతుకుతాయి అనే మాట చెప్తున్నాడు. చూద్దాం మరో మాట. యెహెజ్కేలుకు యెహోవా ఆజ్ఞ. యెహెజ్కేలుకి ఏం చెప్పాడంటే దేవుడు, చర్మము కప్పి, ఆ ఎముకలకి చర్మము కప్పి, నరములనిచ్చి, మీ మీద మాంసమును పొదిగి, చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చూసారా? చర్మం కప్పుతాడు. మనక ఒక ఆ స్కెలిటన్ ఉన్నప్పుడు అస్థిపంజరం మీద ఏమేమి ఉంటాయి? అస్థిపంజరం మీద మాంసం ఉంటది. మాంసం మీద గుండా నరములుంటాయి. ఆ నరముల మీద గుండా చర్మం ఉంటది. కనుక మనం ఇల్లు కట్టుకున్నప్పుడు గోడ కడతాం, సిమెంట్ రాస్తాం, పైన సున్నం వేస్తాం. అలాగే ఇక్కడ మాంసము, నరములు, చర్మము పొదిగి చర్మం మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని 37, 6 వచనంలో రాయబడింది యెహెజ్కేలులో. అలాగే కింద ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞ ప్రకారము యెహెజ్కేలు ప్రవచించాడు. ప్రవచించినప్పుడు ఆయన ఏం చెప్పాడో అది యెహెజ్కేలు చెప్పాడు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను, మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. చూడండి ఈ మాట చూసినట్లయితే ఎముకల్లో ఒకటిదానికి కలుసుకున్నాయంట. ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. మనం చూస్తాం కారుని తయారు చేస్తారు. ఒక కారు తయారు చేయాలంటే టైర్లు అవసరము, అద్దాలు అవసరము, స్టీరింగ్ అవసరము, లోపల సీట్లు అవసరము, ఇంజిన్ అవసరము, నట్లు అవసరము, బోల్ట్లు అవసరము. ఇలాగా కారులో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఒక చోట చేర్చి ఫ్యాక్టరీలో కారుని తయారు చేస్తారు. ఈ కారులో కావాల్సిన ప్రతి వస్తువుని తీసుకొస్తారు. టైర్లు, అద్దాలు,
అలా పైన బాడీని, ఇంజిన్‌ని మొత్తం తీసుకొచ్చి తయారు చేస్తాడు. అలాగే సైకిల్ అయినా సరే చక్రాలు, చైను, హ్యాండిలు, సీటు, అలాగే దానిలో ఫ్రేము అన్నీ తీసుకొచ్చి సైకిల్ తయారు చేస్తారు. అలాగే దేవుడు చేసిన పనేంటంటే ఇక్కడ చూసినట్లయితే ఎముకలన్నీ ఒక చోట సమకూర్చాడు. కాళ్ళు, చేతులు అన్నీ బిగించాడు. ఈ ఫిట్టింగ్ అన్నమాట. కాళ్ళకి మోకాళ్ళు, మోకాళ్ళ నుంచి నడుము, నడుము నుంచి ఉదరము, ఉదరం నుంచి తల అన్నీ ఫిట్టింగ్ చేసేసాడు. ఫిట్టింగ్ చేసేసి దాని పైన ఏం చేశాడు, మాంసం పొదిగాడు. మాంసం కప్పాడు. మాంసం మీద నరములుంచాడు. నరముల మీద చర్మం పెట్టాడు. చర్మం అంతా కప్పేసేసాడు. మనిషి ఏ రంగైనా ఉండొచ్చు. నలుపుండొచ్చు, తెలుపుండొచ్చు, ఏ రంగైనా ఉండొచ్చు. మొత్తం తయారు చేసిన తర్వాత లోపల జీవాత్మ లేదంట. జీవాత్మ లేదు. జీవాత్మ ఉంటేనే కదా మనిషి నడిచేది. కారంతా తయారు చేసిన లోపల డ్రైవర్ లేకపోతే బండేం వెళ్తది? కారుకి స్టీరింగ్ ఉంది, చక్రాలున్నాయి, పెట్రోల్ ఉంది. లోపల డ్రైవర్ లేకపోతే ఏం వెళ్తది? కనుక జీవాత్మ అంటే జీవింపజేయవాడు. జీవింపచేయవాడు. అంటే నడిపించేవాడు. కారుకు డ్రైవర్ ఎలాగో, అలాగే విమానానికి పైలట్ ఎలాగో, ఓడకి కెప్టెన్ ఎలాగో, మనిషి జీవించాలి అంటే లోపల జీవాత్మ. కాళ్ళు, చేతులు కదలాలి. నోరు కదలాలి, నడవాలి, పని చేయాలి అంటే లోపల ఒక శక్తి ఉండాలి. ఆ శక్తే నడిపించే ఆత్మ. ఆ ఆత్మని లేకుండా ఉండేటప్పటికి దేవుడు చూసి మరలా యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూద్దాం ఆ మాట కూడా. యెహెజ్కేలుకి యెహోవా మరో ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. దేవుడు యెహెజ్కేలుకి చెప్పిన మాట అన్నమాట. జెప్పించేయి. చేసినట్లయితే ఎముకలంట్లోంచి కూడా ఈ ఈ చనిపోయిన అంటే ప్రాణం లేని వీటిలో జీవాత్మ వచ్చుద్ది. ప్రాణం లేని ఈ యొక్క శరీరాల్లోకి జీవాత్మ వస్తది. శవాల గుట్టలున్నాయి అక్కడ. ఎముకలు అనేకం ఉన్నాయంటే, ఆ అనేకమైన ఎముకలు వాటికి నరాలొచ్చినియి, చర్మం వచ్చింది, మాంసం వచ్చింది, అన్నీ ఉన్నాయి. కానీ లోపల ప్రాణాలు లేవంటే ఎన్ని శవాల గుట్టలు, గుట్టలు. ఈ కరోనా టైంలో ఎన్ని గుట్టలుగా శ్మశానంలో గోతులు కోసి కుప్పలుగా ఏసేస్తున్నారు. అలాగే శవాల గుట్టలు, ఆ ఎండిపోయిన ఎముకల లోయలో శవాల గుట్టలున్నాయి. ఈ శవాల గుట్టల్లో దేవుడు చెప్పిన మాటేంటంటే, వాటిలో ఊపిరి ఊదితే అయన్నీ తిరిగి లెగుస్తాయి అనే మాట యెహెజ్కేలుకి చెప్పాడు. చెప్తే కింద ఏమంటున్నాడు, యెహోవా ఆజ్ఞ ప్రకారం యెహెజ్కేలు ప్రవచనము ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చూసారా? అంటే ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఆజ్ఞ ఇచ్చినెమ్మటే నలుదిక్కుల నుంచి ఊపిరి, జీవవాయువు ఆ శవాల గుట్టల మీదకి ప్రవేశించినప్పుడు, ఆ ఎముకల లోయలో ఉన్న ఎముకలు ఎముకలన్నిటికి కూడా మాంసము, శరీరము, నరములు వచ్చేసిన తర్వాత ప్రాణం లేనప్పుడు దేవుడు ఎప్పుడైతే ఊపిరి ఊదినప్పుడు నలుదిక్కుల నుంచి, తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, నలుదిక్కుల నుంచి గాలి, జీవవాయువు వచ్చేసి ఆ యొక్క శవాల్లోకి, అంటే శవాలు నాసికారంధ్రంలోకి ప్రవేశించి వాటిలోకి ప్రాణం వచ్చేసింది. ఎప్పుడైతే ప్రాణం వచ్చిందో చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేచేశారు. అంటే వీళ్ళందరూ తిరిగి లేవాలంటే ఏం కావాలి? జీవవాయువు కావాలి. ఆ జీవవాయువు సప్లై చేసేది ఎవరు అంటే దేవుడు. మరి అనుక్షణము మనం పీల్చే గాలి దేవుడిది. దేవుడిచ్చే గాలి. అలా ఇచ్చే దేవుడిని మనం లెక్క చేయకుండా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఎండిపోయిన పొలాలుంటాయి. బీడు భూములుంటాయి. ఎండిపోయి ఉంటాయి. మొక్కుండదు. అంత ఎర్రటి మట్టి కనిపిస్తలేదు. నల్లటి మట్టి కనిపిస్తుంది. దుమ్ము కనిపిస్తుంది. వర్షం పడంగానే మరుసటి రోజుకెళ్ళి లోపల నుంచి మొలకలు బయటకొచ్చేస్తాయి. అలా వర్షం 4 రోజులు పడిందంటే ఇంకా ఆ ఎర్రగా ఉన్న బీడిపోయిన భూమంతా పచ్చగా కనిపిస్తుంది. పైనుంచి వర్షం పడాలి. వర్షం పడితేనే ఎండిపోయిన భూములన్నీ కూడా పచ్చగా ఏ విధంగా అవుతాయో, నలుదిక్కుల నుంచి వాయువులు ఈ యొక్క శవాల మీద ఎప్పుడైతే ప్రవేశించినయో ఆ వాయువులు
అప్పుడు అవన్నీ కూడా అక్కడున్న శవాలన్నీ కూడా తిరిగి లేచినాయి. మనం ఈరోజు బ్రతికున్నామంటే మన ఇంట్లో, మన ఊళ్ళో, మన దేశంలో, ప్రపంచ ప్రజలందరూ కూడా ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నారు అంటే దేవుడిచ్చే గాలి పీలుస్తున్నారు. కొనుక్కున్న గాలి గాదు. కొనుక్కునే గాలి గాదు. సిలిండర్ గాదు. సిలిండర్ కొనాలంటే రూ. 1,00,000 చెప్తున్నారు హాస్పిటల్ ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం. కొన్ని హాస్పిటల్‌లో సిలిండర్‌లు దొరక్క, బెడ్‌లు దొరక్క, ఆక్సిజన్ కొరతయ్యి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆళ్ళు దేవుడిని అడగట్లేదు. మనుషుల్ని అడుగుతున్నారు. మనుషుల మీద ఆధారపడ్డారు కాబట్టి మనుషులు వాళ్ళని దోచుకుంటున్నారు. ఇప్పుడు ఒంటి మీద బంగారం దోచుకుంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితికొచ్చేసారు. కారణం వాళ్ళు దేవుడిని నమ్మలేదు. మనుషుల్ని నమ్మారు కాబట్టి ఈ డాక్టర్లు అనేవాళ్ళు దోచుకుంటున్నారు. నర్సులు అనేవాళ్ళు హాస్పిటల్స్, మెడికల్ షాపులు దోచుకుంటున్నారు వాళ్ళని. ఎందుకంటే ప్రజలు దేవుడి కంటే కూడా వైద్యుల్ని ఎక్కువ నమ్ముతారు. ఈ దొంగ వైద్యులన్నీ కూడా డబ్బులకు ఆశపడి మనుషుల ప్రాణాలను తీస్తున్నారు వీళ్ళు. కనుక దేవుని పిల్లరా, దేవుడు ఉచితంగా ఇచ్చే గాలితో, ఉచితంగా ప్రవహించిన గాలితో ఎన్నో ఎముకలు శరీరాలను ధరించుకొని వాటిల్లో జీవవాయువు ఊదగా జీవాత్మను సంతరించుకొని చనిపోయిన శవములన్నీ కూడా తిరిగి బ్రతికి కొన్ని వేలు లక్షల కోట్లలో తిరిగి లేచారు. కనుక దేవుని పిల్లారా, ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని మాటలు మనం చూసి ఇక కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ మాటలు గ్రహిద్దాం. యెహెజ్కేలుకు యెహోవా ఆజ్ఞ. క్షమించాలి. యెహోవా వశములో ప్రపంచ ప్రజలు. దేవుడు వశంలోన ప్రపంచ ప్రజలున్నారు. అది ఎలాగో చూద్దాం. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణమనందును. దేవుని వశంలో ఉన్నారు. ఎలా వశంలో ఉన్నారు? దేవుడి వశంలో చూద్దాం. అందరూ కూడా దేవుని వశంలో ఉన్నారు. దేవుని వశంలో ఉండటం అంటే ఏంటి? మనం చూసుకున్నట్లయితే మన సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం. అది వోడాఫోన్ గావచ్చు, ఎయిర్‌టెల్ గావచ్చు, లేదా బిఎస్ఎన్ఎల్ గావచ్చు, ఐడియా గావచ్చు, ఏదైనా సరే వీటికన్నిటికి సెల్ టవర్స్ ఉంటాయి. సెల్ టవర్ గాని ఫోన్ ఫెయిల్ అయిందనుకోండి, ఫోన్‌లన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. సిగ్నల్ రావు. ఈ సెల్ టవర్‌కి పైన శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వస్తాయి. శాటిలైట్ ఫెయిల్ అయినా, సెల్ టవర్ ఫెయిల్ అయినా కోట్ల మంది సెల్ ఫోన్స్ పనిచేయవు. కోట్ల మంది సెల్ ఫోన్స్ అని పనిచేయవు. ఎందుకంటే సిగ్నల్స్ అన్ని వచ్చేది శాటిలైట్ నుంచి కాబట్టి, శాటిలైట్ ఫెయిల్ అయినా, సెల్ టవర్ ఫెయిల్ అయినా కూడా అనేక మంది సెల్ ఫోన్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అలాగే బ్యాంక్స్ ఉన్నాయి. ఆర్‌బీఐ బ్యాంకు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటది. కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇయన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అనుసంధానమై ఆర్‌బీఐకి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ యొక్క ఆర్‌బీఐ కంట్రోల్‌లోనే ఇవన్నీ ఉంటాయి. కనుక అక్కడి దాకా ఎందుకు? ఇంటికి పవర్ సప్లై అవుతుంది. ప్రతి ఇంటికి పవర్ సప్లై అవుతుంది. పవర్ సప్లై ఎక్కడి నుంచి అవుతుంది? కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఒక ఆహ్, కరెంట్ సప్లై చేసే ఒక వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థ నుంచి మనకు ప్రతి వీధికి, ప్రతి ఇంటికి కరెంట్ వస్తది. కరెంట్ వచ్చినప్పుడు కరెంట్ దీపాల్లో మనం పని చేసుకుంటాం. ఫ్యాన్ ఏసుకున్నా, ఫ్రిడ్జ్ పనిచేసినా, ఇంట్లో టీవీ పనిచేసినా, ప్రతి వస్తువు కూడా ఇప్పుడు ఈరోజు కరెంట్ మీద ఆధారపడి ఉంది. కరెంటు వ్యవస్థ అక్కడ ఆఫ్ అయిపోయిందనుకోండి, వాళ్ళు ఆఫ్ చేశారనుకోండి, మన ఇంట్లో కరెంట్ ఆగిపోద్ది, పక్కింట్లో ఆగిపోద్ది, మన వీధి అయిపోద్ది. వీధులు మొత్తం, ఊరు మొత్తం కూడా పోయే పరిస్థితొస్తది. కనుక దేవుని పిల్లారా, అంటే సప్లై ఎక్కడి నుంచి వస్తుంది మనకి అని ఆలోచించుకున్నట్లయితే, ఆ కరెంటు వ్యవస్థ వాళ్ళు సప్లై చేస్తేనే మనకు కరెంట్ వస్తది. అలాగే వాళ్ళ వశంలో, వాళ్ళ ఆధీనంలోనే మన ఇంట్లో కరెంట్ గావచ్చు, అలా గ్యాస్ సిలిండర్‌లు గావచ్చు, వాళ్ళు సప్లై జేయాలి. సప్లై జేస్తేనే వాళ్ళకి ఆ సప్లై అయిపోయిందంటే ఇంట్లో కరెంట్ ఉండదు, నీరు ఉండదు. అలాగే మనం ఆళ్ళ వశంలో ఉన్నాం. వాళ్ళు ఆపేసారంటే మనం చాలా ఇబ్బంది పడతాం. కనుక దేవుని పిల్లారా, ఇక మనుషులందరూ కూడా ఆయన వశంలో ఉన్నారు. ఎవరైతే తప్పు చేస్తారో, తప్పు చేసిన వాడిని దేవుడు శిక్షిస్తాడు. అప్పుడప్పుడు చూడండి, ఆహ్,
నన్ను చూడట్లేదులే అని చెప్పేసి కొన్ని దొంగతనాలు ఏటీఎంలో దొంగతనాలు చేస్తా ఉంటారు. ఏటీఎం దొంగతనాలు చేసినప్పుడు ఎవరు చేశారో ఈజీగా తెలిసిపోద్ది. ఏ బ్యాంకు ఏటీఎంలో చేసినా కూడా ఆ బ్యాంకోళ్ళకి ఎమ్మటే తెలిసిపోద్ది. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు పెడతారు. ఏ కార్డ్ పెట్టారు, ఏ కార్డ్ వాడారు, ఏ టైంకి వాడారు అని తెలిసిపోద్ది. తెలీదులే అనుకోకూడదు. కనుక ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఎమ్మటే దొరికిపోతారు నేరం చేస్తే. సెల్ ఫోన్ వాడేవాళ్ళు కూడా అంతే. ఏ సెల్ ఫోన్ నుంచి వాడినా కూడా తప్పు చేసినా సరే, ఆ సెల్ ఫోన్ మిస్‌యూజ్ చేశారంటే, ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకొని ఏ తప్పు చేసినా సరే, వెంటనే ఆ సెల్ నంబర్‌ని బట్టి, ఆ సెల్‌కున్న నంబర్‌ని బట్టి వెంటనే పోలీసులు పట్టేసుకుంటున్నారు. అలాగే నువ్వు తప్పు చేసినా కూడా వెంటనే, ఎందుకంటే నీ ఊపిరి దేవుడు ఆధీనంలో ఉంది కాబట్టి, నీ ఊపిరే పోయి దేవుడికి తెలియజేస్తది. నువ్వు పీల్చిన గాలి, విడిచిన గాలి పోయి దేవుడు కంప్లెయింట్ చేస్తది. దాన్ని బట్టే దేవుడు నీకు శిక్షేస్తాడు. నువ్వు చేసిన తప్పులు, నీ ఆలోచనలు దేవుడికి తెలిసిపోతాయి. అంచేత ప్రియమైన దేవుని పిల్లారా, మనందరం కూడా దేవుని వశములో ఉన్నాం. కాబట్టి మనమెవరు పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరు చూడట్లేదు అనుకోవడానికి వీల్లేదు. మరొక మాట చెప్పేసి ముగించుకుందాం. ఆఖరి మాట. యెహోవా అందరికీ ఊపిరి ఇచ్చేవాడు అని. ఆయన అందరికీ జీవమును ఊపిరి సమస్తం దయచేవాడు. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని సమస్తం దయచేవాడు. అపోస్తల కార్యం 17 అధ్యాయం 25 వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన అంటే దేవుడు. దేవుడు అందరికి కూడా ఏమిస్తున్నాడంట? ఊపిరిని, జీవమును అన్నీ ఇస్తున్నాడు దేవుడు. దేవుడు తిండి పెడతలేదా? పొలంలో పంట ఎలాగొస్తుంది? ఆకాశం నుంచి వర్షం పడితేనే. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రాలు ఎండిపోయి మేఘాలుగా వస్తున్నాయి. సముద్రం నీరంతా మేఘాలు కావాలంటే ఎండ వేడి పెరిగిపోవాలి. ఎండ వేడి పెరిగిపోవాలంటే సూర్యుడిని వేడెక్కించాలి. సూర్యుడిని ఎవరు వేడెక్కిస్తున్నారు? నువ్వు వేడెక్కిస్తున్నావా? నువ్వు ఎక్కించట్లేదే. సూర్యుడు వేడెక్కాలి అంటే దేవుడు ఆజ్ఞాపించాలి. దేవుడు ఆజ్ఞాపిస్తే సూర్యుడు వేడెక్కుతాడు. సూర్యుడు వేడెక్కాడంటే సముద్రం నీళ్ళన్నీ వేడెక్కిపోయి ఆవిరైపోతాయి. అవి ఆవిరైపోయాయి అంటే మేఘాలైపోతాయి. మేఘాలు మళ్ళీ వర్షిస్తాయి భూమి మీదకొచ్చేసి. ఎప్పుడైతే భూమి మీదొచ్చి వర్షం వచ్చినాయో పంటలు పండుతాయి. పంటలు ఎప్పుడైతే పండావో అది నీకు ఆహారాన్ని ఇస్తది. పళ్ళిస్తది, పూలిస్తది, ధాన్యం ఇస్తది, పప్పిస్తది. ఇయన్నీ ఇస్తున్నాడు దేవుడు. మరి గ్రహించవా? సమస్తము ఆయన ఇచ్చేవాడే. ఊపిరిని, సమస్తమును, జీవమును అన్నిటి దేవుడే ఇస్తున్నాడు. కనుక దేవుని పిల్లారా, ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందంటే, మనిషి పాపం చేసి దేవుడు దూరం అవుతున్నాడు. ఇప్పటికైనా పీల్చే గాలి దేవుడిది. ఇచ్చే వెలుగు దేవుడిది. తాగే నీరు దేవుడిది. పంట దేవుడిది. తినే ధాన్యం దేవుడిది. పప్పు దేవుడిది. పండ్లు దేవునివి. పూలు దేవుడివి. దేవుడిచ్చి అన్ని అనుభవిస్తున్న సంగతి తెలుసుకొని, మారుమనసు కలిగి, దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరిని కోరుతూ, ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ.